ఇక పార్లమెంటు రెండో రోజు సమావేశాలు హాట్గా ప్రారంభమయ్యాయి. అదానీ అంశంపై చర్చకు అనుమతించాలంటూ ఉభయ సభల్లోనూ కాంగ్రెస్ ఎంపీలు నోటీసులు ఇచ్చారు. ఉభయ సభలు ప్రారంభం కాగానే అదానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. అదానీ అంశంపై చర్చకు అనుమతించాలంటూ లోక్సభలో సభ్యులు డిమాండ్ చేశారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. తీవ్ర గందరగోళం నడుమ స్పీకర్ ఓం బిర్లా లోక్సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. नए सदस्य प्रश्नकाल है, आप प्रश्नकाल चलने दें। आपका जो विषय है प्रश्नकाल के बाद चर्चा पर बात करेंगे। सदन में गतिरोध पैदा करना चाहते हैं। सदन चले, मर्यादा से चले, सभी मान्य सदस्यों को अपनी बात कहने का पर्याप्त समय पर्याप्त हो। आप भी को भी अपनी बात रखने का पर्याप्त समय पर्याप्त कर दिया जाएगा। पहली बार मान्य सदस्य के प्रश्न है, पहली बार चुनकर आए हैं। मेरा आपसे आग्रह है कि सदन को चलने दें, अपनी अपनी सीट पर जाकर विराजें। इस तरह की आपत्तिजनक सामग्री के प्रसार में विदेशी प्लेटफॉर्म और ओटीटी प्लेटफॉर्म की जो भूमिका आती है, जब सरकार ऐसे प्लेटफॉर्म को जवाबदेह बनाने भारत के कानूनों के तहत उनके संचालन को नियंत्रित करने के लिए कोई नई नीति लाने। प्रश्न संख्या 21 श्री अरुण गोविल। అటు రాజ్యసభలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. అదానీ అంశంపై చర్చకు అనుమతించాలంటూ సభ్యులు నినాదాలు చేశారు. చర్చకు చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ అనుమతించలేదు. దీంతో సభ్యులు అదానికి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చైర్మన్ సభను 11:30 వరకు వాయిదా వేశారు. माननीय सदस्यगण, pleased to extend greetings to honorable members of parliament, Shri Vikas Ranjan Bhattacharya, Dr. Mohan Viroy Kharmukhi and Srimati Dharamshila Gupta on their birthday today. ఇక పార్లమెంట్ రెండో రోజు సమావేశాలు హాట్గా ప్రారంభమయ్యాయి. అదానీ అంశంపై చర్చకు అనుమతించాలంటూ ఉభయ సభల్లోనూ కాంగ్రెస్ ఎంపీలు నోటీసులు ఇచ్చారు. ఉభయ సభలు ప్రారంభం కాగానే అదానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. అదానీ అంశంపై చర్చకు అనుమతించాలంటూ లోక్సభలో ఆ సభ్యులు డిమాండ్ చేశారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. నేపథ్యంలో ఇటు పార్లమెంట్ను 12 గంటల వరకు, తర్వాత లోక్సభను కూడా రాజ్యసభను కూడా 11:30 వరకు కూడా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, పూర్తి సమాచారం ఏంటి, డీటెయిల్స్ ఏంటి? అదానీ అంశం ఇటు ఉభయ సభలను కూడా కొంచెం అట్టుడి కిందనే చెప్పుకోవచ్చు. ఏంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రెండో రోజు ఈ రోజు ప్రారంభమయ్యాయి. 11 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభమైన వెంటనే అదానీ వ్యవహారం పైన చర్చకు పట్టుబడుతూ ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. కానీ ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానాల పైన చర్చకు సిద్ధంగా లేదు అంటూ స్పీకర్ వాటిని తిరస్కరించడం జరిగింది. దాంతో వెంటనే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి సభ్యులంతా వెళ్ళలోకి వచ్చి నినాదాలు చేశారు. ఈ యొక్క గౌతమ్ అదానీకి సంబంధించి ఏదైతే భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి సంబంధించి అమెరికాలో అభియోగాలు నమోదైనటువంటి వ్యవహారం పైన చర్చ జరిపే తీరాలి అంటూ ప్రతిపక్షాలన్నీ కూడా వెళ్ళకొచ్చి నినాదాలు చేయడంతో సభకు అంతరాయం కలిగింది. సభ కార్యకలాపాలకు అంతరాయం జరిగింది. దీంతో లోక్సభ కొద్దిగా 2 నిమిషాలకే ప్రారంభమైన వెంటనే వాయిదా పడింది. మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి లోక్సభ ప్రారంభం కాబోతుంది. అయితే రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి తలెత్తినప్పుడు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ 11:30 గంటలకు కూడా వాయిదా వేశారు. ప్రస్తుతం అయితే మళ్ళీ రాజ్యసభ ప్రారంభమైంది. ఈ రోజు కూడా ఈ సమావేశాలు జరిగే అవకాశం లేదని తెలుస్తుంది. మొదటి రోజు కూడా మొన్న సోమవారం ప్రారంభమైనప్పుడు మొదటి రోజు ఈ సమావేశాలు అదానీ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశంపైన చర్చ జరపాల్సిందే అంటూ కూడా పట్టుబట్టాయి. ప్రధాని మోదీ ప్రతిపక్షాలను విమర్శించారు. ప్రజలు వాళ్లకు వ్యతిరేకంగా
ఓటు వేసినప్పటికీ కూడా ఇంకా వాళ్ళ వైఖరి మారటం లేదు. ఏదైతే పార్లమెంట్ లో ప్రజలకు సంబంధించినటువంటి శాసనాలు చేయడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి, కానీ దుర్వినియోగం చేస్తున్నారంటూ ప్రధాని కూడా ప్రతిపక్షాలను దుయ్యబట్టారు. సో మొత్తానికైతే అదాని వ్యవహారం పార్లమెంట్ లో ఒక దుమారం లేపుతుందనే చెప్పొచ్చు. అందుకే పార్లమెంట్ లో వాయిదాల పర్వాలు అయితే కొనసాగుతున్నాయి. రైట్ కృష్ణ, అట్లాగే రాజ్యసభ కూడా ప్రారంభమయ్యాయి, ఇందాకే మళ్ళీ ప్రారంభమయ్యి మళ్ళీ వెంటనే వాయిదా పడింది రేపటి వరకు కూడా. పార్లమెంట్ సమావేశాలు ఈ రోజు అయితే వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు అన్నట్లుగా రాజ్యసభ కొద్దిసేపటికి ప్రారంభమైంది. మొదట 11 గంటలకు ప్రారంభమై 11:30కు వాయిదా పడింది. మళ్ళీ 11:30కు ప్రారంభమైన వెంటనే ఇక సభ్యులంతా కూడా ఏదైతే అదాని వ్యవహారానికి సంబంధించి వెంటనే చర్చ జరపాలంటూ ఈ రోజు ఉదయం నుంచి కూడా అందరూ కూడా పట్టుబడుతున్నారు. సో ధన్కడ్ చైర్మన్ జగదీప్ ధన్కడ్ వెంటనే వచ్చిన వెంటనే రేపటికి రాజ్యసభను వాయిదా వేశారు. మరి మధ్యాహ్నం 12 గంటలకు మళ్ళీ లోక్సభ కూడా ప్రారంభమవుతుంది కాబట్టి అక్కడ కూడా ఇదే వ్యవహారం కనుక పునరావృతం అయితే లోక్సభను కూడా రేపటికి వాయిదా వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్, ఎట్లా ఉంది కృష్ణ, అంటే కీలకమైన బిల్లులు చాలా ఉన్నాయి కదా, అవి సభలో చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని కూడా భాజపా కూడా చాలా దీనికి సంబంధించి కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితులు. ఈ నేపథ్యంలో ఇటు అదాని అంశం ఎలా ఉండే అవకాశం ఉందంటారు పూర్తిగా పార్లమెంట్ సమావేశాలన్నీ కూడా? ఖచ్చితంగా మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపొందినటువంటి ఎన్డీఏ కూటమికి అయితే బాగా మొరైల్ హైలో ఉందనే చెప్పొచ్చు. ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాము అనుకున్నటువంటి బిల్లుని తీసుకురావాలనే ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ముందుగా ఈ యొక్క వక్ఫ్ సవరణ బిల్ ఏదైతే ఉందో దాన్ని ప్రవేశపెట్టాలనుకుంటున్నారు. దానికి సంబంధించి ఉభయ సభల సభ్యులతో కూడినటువంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏదైతే వేశారో ఆ కమిటీ ఈ నెల 29వ తేదీన నివేదిక ఇవ్వబోతుంది స్పీకర్ కి. ఆ నివేదిక వచ్చిన తర్వాత ఆ నివేదికను పార్లమెంట్ లో పెట్టి ఆ తర్వాత వెంటనే ఆ సవరణ చట్టానికి సంబంధించినటువంటి బిల్లును కూడా ప్రవేశపెట్టబోతారు. ఇక జమిలీకి సంబంధించినటువంటి బిల్లును కూడా ఈ సమావేశాల్లో ప్రవేశపెడతారా లేదా దానిపైన మాత్రం ఇంకా బీజేపీ నేతలు అయితే నోరు పెట్టడం లేదు. మరి జమిలీకి సంబంధించిన బిల్లుతో పాటు మిగతా ముఖ్యమైనటువంటి బిల్లు అన్నింటి కూడా ఒకవేళ ఈ అదాని వ్యవహారం పైన వీళ్ళందరూ కూడా ఎంత దుబారా లేపినప్పటికీ కూడా కావాల్సినటువంటి బిల్లులోనే వాళ్ళు ఈ యొక్క బిల్లును పాస్ చేసుకొని ముందుకెళ్లే పరిస్థితి అయితే ఉందనే చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.